హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బళ్ళారి రుచులు. ఈరోజు వీడియోలో చోలే భటూరే హోటల్ స్టైల్లో ఏ విధంగా చేసుకునేది చూపిస్తానండి. ఫ్యాట్ లేకుండా క్రీమ్ ఏది ఉపయోగించుకోకుండా హోమ్లో మన ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే ఏ విధంగా రిచ్గా భటూరా చేసుకునేది చూపిస్తాను. చోలే చేసుకునేది చూపిస్తానండి. ముందుగా ఈ చోలే భటూరా వచ్చేసి ముందు రోజు రాత్రే 2 టైమ్స్ వాష్ చేసి సోక్ చేసి పెట్టుకోవాలి. తర్వాత దాన్ని మార్నింగ్ మళ్ళీ 2 టైమ్స్ వాష్ చేసి కుక్కర్లో వేసుకొని దాంట్లో నేను టమాటో అది పేస్ట్ చేయడానికి యూస్ చేస్తానండి. 2 టమాటాలు కట్ చేసుకుని వేసుకొని దానికి టేస్ట్కి తగ్గట్టు కొద్దిగా చింతపండు, ఒక 10-12 జీడిపప్పులు వేసుకుంటానండి. అది గ్రేవీ కన్సిస్టెంట్ కోసం యూస్ చేస్తున్నాను. ఆ తర్వాత మూత పెట్టేసి 3-4 విజిల్ రానివ్వాలండి. అంతలోపల మేము పోపు రెడీ చేసుకుందాం. ఇది పోపుకు 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకోవాలండి. ఆవాలు చిటపటలాడిన తర్వాత 3-4 ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. బాగా లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలండి. బాగా వేయించుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. కొద్దిగా దూరగా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత దూరగా వేగే లోపల ముందుగా ఉడికించి పెట్టుకున్న టమాటో, వెల్లుల్లి, గోడంబి అవి పేస్ట్ చేసుకోవాలండి. దాంట్లో కరివేపాకు వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇవి మీడియం బాగా ఉడికిన 4 విజిల్ తర్వాత ఇవి బాగా ఉడికింటాయండి. దాన్ని బాగా ఉడికినాయో లేదో చూసుకొని 4 విజిల్ వేస్తే బాగా ఉడికిపోతాయండి. తర్వాత దాంట్లో స్మాష్ చేయాలండి. కొద్దిగా స్మాష్ చేస్తే ఏమవుతుందంటే కర్రీ కొంత థిక్ కన్సిస్టెన్సీ వస్తుందండి. లేకపోతే మిక్సీకి కూడా వేస్తారు కొంతమంది, కానీ మిక్సీకి వేస్తే అది కొద్దిగా హెవీ అవుతుంది మాకు. అందుకోసం నేను స్పూన్తో ఈ విధంగా స్మాష్ చేస్తానండి. అంత ఒక పీస్ బ్రోక్ అయ్యేటట్టు, అంతే విరిగిపోయేటట్టు స్మాష్ చేస్తాను. స్మాష్ చేసిన లోపల అది ఆనియన్స్ రెడ్గా అయి ఉంటాయి. దాంట్లోకి మిక్స్ చేసుకున్న పేస్ట్ వేసి కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకొని బాగా ఉడకనివ్వాలండి. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే జరగాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోకుండా ఉంటుంది. కొద్దిగా ఇది లెంతీ ప్రొసీజర్ అండి. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఉంటే నేను డీటెయిల్స్గా చెప్తాను. గ్రేవీలోకి ఒక చిన్న గ్లాసు నిండా నీళ్లు వేసి దాన్ని ఉడికించాలండి. ఉడికే లోపల మనకి టేస్ట్కి తగ్గట్టు కారము, గరం మసాలా వేసుకొని తర్వాత ఇది చోలే మసాలా అండి. చోలా మసాలా కూడా వేసి కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకోవాలండి. దీనికి ఇప్పుడు మనకు కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఉప్పు కారం చూసి ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోవచ్చండి. బాగా కలిపి కొద్దిగా లిడ్ పెట్టి మగ్గనివ్వాలి కొద్దిగా, లేకపోతే పైనకంతా చిట్లుతుందండి. అందుకోసం ఇది మగ్గిన తర్వాత ఈ రకంగా చిక్కగా ఉంటుందండి. చిక్కగా అయిన తర్వాత మనము చోలే ఉంది కదా, అది శనగలు ఉన్నాయి కదా, దాంట్లోకి వేసి బాగా కలుపుకోవాలండి. ఇది కొద్దిగా ఫుల్ అయింది చూసుకొని నిదానంగా కలుపుకోవాలండి. లేకపోతే చెయ్యి మీద పడే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, చిట్లదే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఈ టైంలో కూడా మెల్లగా స్మాష్ చేసుకోవచ్చండి. స్మాష్ చేస్తే మనకు కర్రీ కొంచెం చిక్కగా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి. అందుకోసం తర్వాత ఈ కసూరి మేతి వేసుకొని బాగా కలుపుకొని కొద్దిగా 5 మినిట్స్ బాగా ఉడకనివ్వాలండి. మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తే మంచిగా కొద్దిగా థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఈ కర్రీ మనము చపాతీకి కానీ, పూరికి కానీ, లేదా బగారా రైస్కి కానీ, లేదా జీరా రైస్కి కానీ, ఏ రైస్కైనా సైడ్ డిష్గా తీసుకోవచ్చు, లేదా మెయిన్ కోర్స్కి అయినా తీసుకోవచ్చు అండి. ఉడికిన తర్వాత ఈ ఆయిల్ అంతా పైనకి వచ్చేంత వరకు ఉడికించాలండి. ఇది బాగా మీడియం ఫ్లేమ్లో ఉడికితే మంచి అరోమా ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. ఇది ఏ రైస్ అయినా తీసుకోవచ్చండి, లేదా పూరితో మంచిగా సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. కనుక ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.